నమస్కారం. జయనామ సంవత్సరంలో శనిగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి, శని మీకు సర్వశుభాలను కలిగింపజేయటానికి మంత్రబలం రీత్యా ఏ మంత్రాన్ని జపం చేసుకోవాలి, ఏ సూచనలను పాటించాలి? శనికి సంబంధించిన వేద మంత్రం ఒకటి మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎవరైనా గురుముఖత ఆ మంత్రాన్ని తీసుకొని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా శనిగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ వేద మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శన్నో దేవి రభిష్టయ అపోభవంతు ప్రీతయే శమ్యో రభిస్రవంతునః. ఈ మంత్రాన్ని ఎవరైనా మంత్రానుష్ఠానవేత్త దగ్గర స్వీకరించి జపం చేసినట్లయితే అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది. అలా గురువుల దగ్గర మంత్రం తీసుకొని జపం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే సులభంగా జపం చేసుకోవటానికి ఇంకొక మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా శనివారం నాడు వీలైనన్ని సార్లు జపం చేసుకున్నట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం అంతా కూడా మీ మీద ప్రసరిస్తుంది. ఈ మంత్రాలు జపం చేసుకోవడంతో పాటు కొన్ని సూచనలు కూడా పాటించాలి. ఆ సూచనలు ఏంటంటే, ఏదైనా శనివారం నాడు నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను, నీలం రంగు పూలను, నల్ల నువ్వులు, ఇనుము, జమ్మి చెట్టు యొక్క ఆకులు, ఉప్పు, నల్ల దారం, నల్ల నువ్వుల నూనె, వీటిని ఎవరైనా బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా చేస్తే శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా శని యొక్క అనుగ్రహం ఎక్కువగా కలగటానికి ఏ నెలలోనైనా సరే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు కట్టండి. దానితో పాటుగా ఇంకొక నల్లటి వస్త్రంలో 2 కిలోల బియ్యాన్ని కట్టండి. అలా 2 కిలోల బియ్యము, నల్ల నువ్వులు ఉన్నటువంటి ఆ 2 నల్ల వస్త్రాలను ఎవరైనా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వటం ద్వారా సంవత్సరం అంతా కూడా శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ప్రత్యేకంగా ఏ నెలలోనైనా సరే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు ఇది చేయాలి. 2 నల్ల వస్త్రాలలో ఒక నల్లటి వస్త్రంలో 2 కిలోల బియ్యం, ఇంకొక నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు తీసుకొని మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. సర్వ శని దోషాలు కూడా తొలగించబడతాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా ప్రతిరోజు సులభంగా ఆచరించేటటువంటి సూచనలు కొన్ని ఉన్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం పూట బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా వేయండి. బెల్లం కలిపినటువంటి నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా ప్రతిరోజు మధ్యాహ్నం వేశారనుకోండి, శనిదేవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏదైనా శనివారం నాడు నువ్వులతో తయారు చేయబడినటువంటి ఉండలను కానీ, నువ్వు జీడీలను కానీ ఎవరికైనా పంచిపెట్టినట్లయితే కూడా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మీకు వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం అంతా శనివారం నాడు నలమహారాజు చరిత్ర కానీ, సుందరాకాండ కానీ పారాయణ చేస్తూ ఉండండి. అలా చేయటం వల్ల కూడా శని యొక్క అనుగ్రహం మీకు చాలా చక్కగా కలుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా కొన్ని చోట్ల హనుమంతుడి విగ్రహాలు ఎలా ఉంటాయంటే శనిని తొక్కి పట్టినట్లుగా ఉంటాయి. అలా ఏ దేవాలయంలో అయినా సరే శనిని కాళ్ళతో తొక్కి పట్టినట్లు ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని దర్శించుకున్నట్లయితే శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం జయనామ సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. అంతేకాకుండా మీకు ఎప్పుడైనా వీలైనట్లయితే మన్య సూక్తం అని ఉంటుంది. ఆ మన్య సూక్త పారాయణ చేయించుకోవటం, ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధరించటం చేయటం ద్వారా కూడా పరిపూర్ణంగా శని అనుగ్రహం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాలను కూడా వీలైనప్పుడల్లా సందర్శిస్తూ ఉండండి. ఈ సూచనలు పాటిస్తూ శనికి సంబంధించిన ఏ మంత్రాలను జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ప్రత్యేకంగా మంత్రానుష్ఠానవేత్త దగ్గర తీసుకొని జపించవలసిన శనికి సంబంధించిన వేద మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం. ఓం శన్నో దేవి రభిష్టయ అపోభవంతు ప్రీతయే శమ్యో రభిస్రవంతునః. అలా వేదమంత్రం జపం చేయలేని వాళ్ళెవరైనా సరే, గురుముఖత స్వీకరించలేనటువంటి వాళ్ళెవరైనా సరే శనివారం నాడు జపించవలసిన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్. మంత్రాలు జపం చేసుకోండి, సూచనలు పాటించండి. సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ దశలన్నింటిలో కూడా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. జయనామ సంవత్సరం మొత్తం కూడా శని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో
నవ్వుతూ తుళ్ళుతూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపండి. సర్వే జనాః సుఖినో భవంతు.